పోలీసులు అనగానే ఫస్ట్ నెగటివ్ ఫీలింగే వస్తుంది. ఎందుకంటే చాలా మంది పోలీసులు వసూల్ రాజాలు అనే ముద్రేసుకున్నారు కాబట్టి. కానీ దేర్ ఆర్ వెరీ ఫ్యూ గుడ్ కాప్స్. దాంట్లో ఒక ముగ్గురు కాప్స్ గురించి తెలుసుకుందాం మనం. టాన్ సింగ్ ఈయనది నేటివ్ వచ్చి రాజస్థాన్, గానీ యాక్చువల్గా ఈయన ఢిల్లీలో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. ఈయన పెరిగిందంతా జగ్గి స్లమ్లా. వాళ్ళ నాన్న బట్టలు ఇస్త్రీ చేసేటోడట. పైసలు లేక చిన్న చిన్న పనులు చేసుకుంటా ఫ్యామిలీకి సపోర్ట్ చేసేటోడంట. వాళ్ళ తండ్రి కళ నెరవేర్చేటందుకు కష్టపడి చదివి హెడ్ కానిస్టేబుల్ అయ్యిండు. ఈయన పోలీస్ అయిన తర్వాత రెడ్ ఫోర్ట్ దగ్గర చిన్న చిన్న పిల్లలు చెత్తేరుకుంటుంటే బిచ్చం అడుకుంటుంటే చూసి వాళ్ళని చేరదీసి ఫస్ట్ ఈయననే చదువు చెప్పిండంట వాళ్ళకి. తర్వాత వాళ్ళని తీసుకుపోయి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసి వాళ్ళవి ఏవైతే రోజువారీ అవసరాలు ఉంటే అవన్నీ తీర్చడం మొదలుపెట్టిండంట. అట్లా 2015లో 4 పిల్లలతోని మొదలుపెట్టిండు. ఇప్పుడు 100 మంది పిల్లల్ని చదివిస్తున్నాడు. చాలా మంది పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో అటు ప్రైవేట్ స్కూళ్ళలో కూడా జాయిన్ చేసిండంట. వాళ్ళ పెన్సిళ్ళు, బుక్కులు, బట్టలు, బ్యాగులు ఇలాంటి అవసరాలన్నీ ఈయన తీరుస్తున్నాడు. కొన్నేమో కొంతమంది పైసలు హెల్ప్ చేస్తున్నారంట. ప్రతిరోజు ఆయన డ్యూటీ అయిపోయిన తర్వాత ఆ పిల్లల దగ్గరికి పోయి బేసిక్ మ్యాథ్స్, సైన్స్తో పాటు వాళ్ళకి క్రమశిక్షణ, సంస్కారం కూడా నేర్పిస్తాడంట. ఎందుకంటే ఇట్లా చిన్న ఏజ్లోనే చాలా మంది డ్రగ్స్ బారిన పడుతున్నారు, క్రైమ్స్ చేస్తున్నారు. కాబట్టి చదువుతో పాటు క్రమశిక్షణ, సంస్కారం కూడా నేర్పిస్తున్నాడు. ఇక సెకండ్ పోలీస్. ఈయన గురించి చెప్పే కంటే కూడా మీరు చూస్తేనే బాగుంటుంది. చూడు. యూపీలో అమ్రోహా రైల్వే స్టేషన్లో జనరల్ బోగిలో ఉన్న ప్యాసింజర్స్కి చిన్న చిన్న మినరల్ వాటర్ బాటిల్స్ పంచుతా ఉన్నాడు. ఇది చూడంగానే కొంతమంది అంటారు, అయ్యో ప్లాస్టిక్ బాటిళ్ళల్లో నీళ్ళు ఏమన్నా మంచివా తాగితే అవి పంచుతున్నాడు అని. కానీ నిజానికి ఇంత ఎండకి వాళ్ళకి దాహం తీర్చడమే ప్రధానం కాబట్టి ఆయన ఇప్పుడు బిందె మోసుకొని పోయి నీళ్ళు ముంచి ఇయ్యలేడు కదా. అందరికి నీళ్ళు ముంచిచ్చుకుంటూ కూర్చుంటే ట్రైనే వెళ్ళిపోతుంది కాబట్టి బాటిల్ పంచుతున్నాడు. ఇప్పుడు ఇంకో ముంబై పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తుండో చూడండి మీరు. మీరు చూస్తున్న ఆయన పేరు సుశీల్. ఈయన రోజువారి కూలీలు ఉంటారు కదా, అంటే అడ్డ మీద కూలీలు ఉంటారు కదా, వీళ్ళు చాలా కష్టపడతారు. కానీ వాళ్ళకి వండుకునేంత సమయం కూడా లేక చాలాసార్లు వాళ్ళ డబ్బాలల్లో ఇంత పచ్చడి అన్నమో లేకపోతే ఏదైనా సద్దన్నమో పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు. సో వీళ్ళకి పప్పు, కూర, రొట్టెలు ఇలాంటివి ఇస్తూ ఉంటాడు అనమాట. మంచి తిండి తినాలి వాళ్ళని. ఇట్లా రోజు ఒక గ్రూప్కి తీసుకుపోయి ఫుడ్ పెడతా ఉంటాడంట. వాళ్ళు తింటే ఆయన కడిపే నిండుతున్నట్టు ఫీల్ అవుతుంటాడు. చాలా మంది పోలీసులు మేము అధికారులం అనుకుంటారు. కానీ కొంతమంది పోలీసులు మాత్రమే మేము చాలా బాధ్యత గల కొలువులు ఉన్నాము అని అనుకుంటారు.